నీవే దేవునివి అన్నారు. నేనెలా దేవుణ్ణి అవుతాను అని నీవంటున్నావు. మనస్సు అనేటువంటిది ఏది చెప్పితే దాన్ని ఊహించుకుంటుంది, అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇది ఊహలకు కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఆలోచిస్తే సాధ్యమయ్యేది కానీ కాదు. ఎందుకంటే నీ నిజస్వరూపమే దైవత్వం. నీ నిజస్వరూపము అని ఎందుకన్నారంటే నీ స్వరూపము ఏది అనుకుంటున్నావో అది మాత్రం నువ్వు కాదు. నిన్ను గురించి నీవు ఏ నిర్ణయాలు చేసుకున్నావో, నీకు సంబంధించినటువంటివి ఏవి ఉన్నావో అన్నీ కూడాను మనస్సుకు సంబంధించినవే. మనస్సు ఇతరాన్ని అన్నిటినీ తెలుసుకుంటుంది. దైవత్వాన్ని మాత్రం తెలుసుకోలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ఆలోచించినా అవి ఆలోచనలే అవుతాయి. ఎంత చూసినా అది మనస్సే అవుతుంది. ఏది చూసినా సత్యం అవుతుంది, ముఖ్యము అవుతుంది. ఎందుకు సత్యం అనిపిస్తుంది అంటే నీవే సత్యం అనుకుంటున్నావు. మనిషి జీవించినంత కాలము తన జీవితము తాను తెలుసుకుంటున్నది, అనుభవిస్తున్నది అంతా శాశ్వతమనే అనుకుంటాడు. మనము అశాశ్వతము అని లోకములో ఉండబడినటువంటివి జీవరాశులు వెళ్ళిపోతున్నప్పుడు, కనుమరుగైనప్పుడు, మట్టిలో కలిసినప్పుడు మనము కూడా లేకుండా పోతాము కదా అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కానీ అది నీకు తెలుస్తోంది, అర్థమవుతా ఉంది. కానీ నీవు మాత్రం సత్యమే అనుకుంటావు. నీ జీవితం సత్యమే అనిపిస్తుంది. మనకు తెలుస్తోంది దీనికి అంతమంటూ ఉంది అని. కానీ అది ఊహలో కూడా మనం నిజం అనుకోము. ఇది మనసు యొక్క ప్రభావం. మరి మనసు ఉంటే సర్వాన్ని తెలుసుకుంటావు, చూస్తావు. మనసు లేకపోతే దైవత్వం సాధ్యమవుతుంది అన్నారు. మనస్సు లేకపోవడం అంటే
లేదు, ఉంది. ఉంది అన్నది నీకు అర్థమైనప్పుడు లేదు అనేది కూడాను అర్థమవుతూ ఉంది. ఈ ఉంది లేదు అనేటువంటిది ఉంది అన్న మనస్సే, లేదన్న మనస్సే. కానీ నీ నిజస్వరూపం దాన్ని నువ్వు ఉంది అనలేవు, లేదు అనలేవు. ఎందుకంటే అది మనస్సుకు తెలీదు. లేదు అన్నప్పుడు ఉందనేటువంటిది ఉంటుంది, ఉంది అన్నప్పుడు లేదనేది ఉంటుంది. ఈ రెండు కూడాను శరీరానికి మనస్సుకు సంబంధించినవే కానీ నీ నిజస్వరూపానికి సంబంధించినటువంటివి కాదు. నీ నిజస్వరూపం అంటే మనసులో ఉండేటువంటి ఈ జ్ఞానం చేత బుద్ధి మనస్సుకు సంబంధించినటువంటి తెలివితేటల చేత దైవత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ప్రతి జన్మలో శరీరమే నేను, మనస్సే నేను అనుకుంటున్నావు. అది తప్ప నీకు ఏనాడు ఏమీ తెలియదు అని ఎప్పుడంటున్నామంటే గాఢంగా నిద్రించినప్పుడు ఏదైనా ధ్యానంలో కూర్చొని మన మనస్సు అనేటువంటిది లేదు అని అనిపించినప్పుడు లేదు అని అంటాం. ఇది నీ మనస్సు యొక్క పరిమితమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే లేదు అన్నప్పుడు లేకుండానే పోవాలి, ఉంది అన్నప్పుడు అది ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే మనసుకు సంబంధించినది కాదన్నప్పుడు మనసుకు ఉండేటువంటి లక్షణాలు, గుణాలు, నిర్ణయాలు, ఆలోచనలు జ్ఞప్తి తీర్చుకోవడము, అవగాహన చేసుకోవడము, ఈ క్రియలన్నీ కూడాను నీకు సంబంధించినవి. అంటే నీకు సంబంధించినటివే. అందుకే నువ్వు నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నాకు అర్థమవుతూ ఉంది, ఇదంతా కూడాను శరీరమే నువ్వు అనుకుంటున్నావు, మనస్సే నువ్వు అనుకుంటున్నావు. ఈ మనస్సు నువ్వు అనుకుంటున్నావు, శరీరం నువ్వు అనుకుంటున్నావు, ఇవి గాఢంగా నిద్రపోయినప్పుడే లేవు. అంటే లేకుండా పోయేటువంటి గుణము మనసుకుంది. కాబట్టి దాన్ని లేకుండా చేసుకోవచ్చు. లేకుండా పోయేటువంటి గుణము
అది ఎలా లేకుండా పోతా ఉందో, అది మరలా ఎలా వస్తూ ఉందో, నువ్వు ఎంత సాధన చేసినా, ఎన్ని సాధనలు ఎన్ని పద్ధతులు నువ్వు పాటించినా అంతా మనస్సే అవుతూ ఉందే కానీ ప్రయోజనమే లేకుండా పోతా ఉంది. నిజస్వరూపము. స్వరూపము అంటానే ఏదో ఇది ఒక ఆకారము, పేరో, కనిపించేది అనేటువంటి భావన ప్రతి మనిషికి పుడుతుంది. నీ నిజ స్వరూపం అన్నప్పుడు ఇప్పుడుండేటువంటి స్వరూపము, ఈ శరీరం ఇదంతా కాదు, ఇంకొక స్వరూపం ఉంది. అది ఎట్లుంటుందో తెలుసుకోవాలా, చూడాలని అనిపిస్తుంది. కానీ ఇదంతా నీ ఊహలే. కానీ నీ నిజ స్వరూపం అనేటువంటిది, దాని గురించి నువ్వు ఆలోచిస్తావు, తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తావే తప్ప నీ శరీరమే నీ నిజ స్వరూపమని ఎన్ని జన్మలెత్తినా అది తెలుసుకుంటూనే పోతుంటావు. కాబట్టి ప్రతి జన్మలోనూ శరీరమే నా స్వరూపం అనేటువంటిది ప్రతి ఒక్కరికి శాశ్వతంగా ఉంటుంది. అది కాదని నిజ స్వరూపము ఏమిటి అని మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేస్తే ఏదో ఒక స్వరూపము, ఏదో ఒక ఊహ, ఓ ఈ రకంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఆలోచనలు లేకపోతే ఏమీ లేదు కదా, ఏమీ లేకుండా పోతే నిజస్వరూపము కదా అనేటువంటి భావాలే వస్తాయి. కానీ ఏమీ లేకుండా పోతే నిజస్వరూపం అని అనుకోవచ్చు. నువ్వు గాఢ నిద్రలో ఏమీ లేదు కదా, మరి అది నీ నిజస్వరూపము. మళ్ళీ మెలక వస్తూ ఉంది. మెలక వచ్చినప్పుడు గాఢ నిద్ర నీ నిజస్వరూపం అనుకున్నది పోయింది అంటాడు. అంటే గాఢ నిద్ర పోయిందే, లేకుంటే నువ్వు పోతాండవా? సరే, నువ్వు పోతాండవు అంటే ఎక్కడికి పోతాండవు? గాఢ నిద్రలేకి నీవు పోతున్నావా? గాఢ నిద్ర నుంచి నువ్వు మేల్కుంటున్నావా? చనిపోతే నేను స్వర్గానికి పోతా, నరకానికి పోతా. పోవడం అనేటువంటిది మనసు యొక్క లక్షణం. నేను స్వర్గానికి పోతా అంటే ఆ పోవడం అనేటువంటిది మనస్సుకు సంబంధించింది. నేను చెన్నై పోతా శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. అలాగే నేను స్వర్గానికి పోతా ప్రతి ఒక్కరికి కూడాను శరీరముతోనో మనస్సుతోనో స్వర్గానికి పోతాను అని అనుకుంటున్నారు. కానీ ఎందుకు శరీరముతోనూ మనస్సుతోనూ స్వర్గానికి పోతున్నావంటే ఆ రెండు నువ్వే సత్యమే, ముఖ్యమే అని అనుకుంటున్నావు. కానీ రెండు ఇక్కడే వెళ్ళిపోతున్నాయి. పోవడం అనేటువంటిది వాస్తవంగా మనసు కదులుతోంది కాబట్టి పోతాండను అని నీకు అనిపిస్తుంది. కానీ
మనసు అనేటువంటిది ఒక భ్రాంతి కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నావే కానీ శరీరం పోతా ఉంది, మనసు పోతా ఉంది అనుకుంటున్నావు. కానీ ఇక్కడ కూర్చొని నేను చెన్నైకి వెళ్తున్నాను అని నువ్వు భావించుకుంటే రైల్లో కూర్చుంటావు, రైలు ప్రయాణం అవుతుంది, పోతూ ఉంటుంది, స్టేషన్లు దాటుతూ ఉంటావు, అన్నీ చూస్తూ ఉంటావు. కానీ మనసు ఎక్కడికి పోతా ఉంది? నేను చెన్నై చూసి వచ్చిన, ఎన్ని స్టేషన్లు దాటినానో అన్నీ చూసిన, చెన్నైలో కూడా ప్రతి ఒక్కటి చూసినాను అంటున్నావు. మనసు పోయిందే. మనసు ఎక్కడికి పోతుంది? మనసు ఎక్కడ పోయేకి లేదు. కన్ను మూసుకుంటే నేను ఇంటికి పోతానని అంటాడు. నీ మనస్సులో ఒక భావం, అది ఎక్కడికి పోవడం లేదు, ఎక్కడికి పోవడం లేదు. వాస్తవంగా దానికి కదలికే లేదు. పోతున్నాను అనేటువంటిది మనస్సుకు సంబంధించిన విషయమే. కానీ మనస్సు ఎక్కడికి పోతుందండి? నేను ఇంటికి వెళ్ళాను, నా పిల్లలతో మాట్లాడుతున్నాను అంటున్నావు. నీ మనసు ప్రత్యేకంగా పోయి మీ పిల్లలతో మాట్లాడిందా? లేదే. అలా ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ మనస్సు పోయి ఏదైనా అక్కడ వ్యవహారం చేస్తూ ఉందా? ఎక్కడికి పోవడం లేదండి, అది లోపలనే ఉంది. మరి పోయినట్లు అనిపిస్తూ ఉంది, అదే భ్రాంతి, భ్రమ. కదలిక కలిగినప్పుడు నీలో మాయా భ్రమ అనేటువంటిది కలుగుతుంది. అది నీకు నిజం అనిపిస్తుంది. అందువల్ల ప్రతిదీ మనసు కదలిక వల్ల నిజం అనిపిస్తూ ఉంది. అదే నీకు సత్యం అనిపించి దాని వెంట పడుతున్నావు. కానీ ఎక్కడ కదలడం లేదు మనసు. బయటికి పోవడం లేదు. ఎలా పోతుందండి బయటికి? బయటికి పోయి వచ్చిందంటే అది స్నానం చేయాలా, శుభ్రం చేసుకోవాలా, మురికి అవుతుంది, కంపు వాసన కొడుతుంది. మరి ఎవరి మనస్సైనా బయటికి పోయినది ఎవడైనా చూసినాడా? వాని కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చినాయండి. యాక్సిడెంట్లో పేగులన్నీ కడుపులో నుంచి బయటకు వచ్చినాయి, చూసినాం మనం. కానీ నీ మనస్సు బయటికి పోతాందని నీవు ఏనాడైనా జీవితంలో చూసినావా? ఎక్కడికి పోతుంది అది? అసలుది మనస్సు అనేటువంటిది ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అనేటువంటిది నీకు తెలియనప్పుడు అది పోవడం ఏంటి, చూడడం ఏంటి? అంటే నీ జీవితమే భ్రాంతి, ప్రతి ఆలోచన భ్రాంతి, ప్రతి వస్తువు భ్రాంతి. ఎందుకంటే అన్ని మనస్సులో ఉన్నాయే కానీ లోపల లేవు, అవన్నీ బయట ఉన్నాయి. అన్నీ నీకు లోపల కనిపిస్తున్నాయి,
నిజం అనిపిస్తూ ఉంది. లోపల ఏ ఒక్కటి లేదు. బయట ఉన్నవి లోపలున్నాయే అంటే బయటివి లోపలికి ఎలా వచ్చాయి? గ్రూప్ ఫోటోది మేమంతా క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము, ఫోటోది అన్నాం. ఫోటో తీస్తే నా ఫోటో బాగుంది, నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వు జుట్టు దూక్కోలే అంటే ఒక పేపర్ మీద మీ బొమ్మలు ఉన్నాయి. పేపర్ మీద బొమ్మలు నిజమా? పేపర్ మీద బొమ్మలు నిజం అనుకుంటున్నావు. ఆ బొమ్మలకు కదలిక ఉందే? మాట్లాడుతాండాయా? ఏమైనా వ్యవహారం చేస్తాండాయా? ఏమీ లేదు. అందువల్ల మన లోపల కూడాను ఇక్కడ పేపర్ అనేటువంటిది ఉంది కాబట్టి ప్రతిబింబాలు దాంట్లో ప్రవేశించినాయి. మనసులో ఇవి ప్రవేశించినాయి. ప్రపంచమంతా మనసులో ప్రవేశించింది. దానికి ఆధారంగా దివ్యశక్తి ఉంది. దివ్యశక్తి ఉన్నందువల్ల మనస్సులో ప్రవేశిస్తున్నాయి. దివ్యశక్తి లేకపోతే మనసులో ప్రవేశించే అవకాశం లేదు. అందువల్ల దివ్యశక్తి ఉంది, ప్రపంచమంతా కూడాను మనసులో ప్రవేశించింది. అక్కడ తెల్ల పేపర్ ఆధారంగా ఉంది ఫోటోకు, ఇక్కడ దైవశక్తి ఆధారంగా ఉంది. అక్కడ పేపర్ చూస్తాం మనం, ఇక్కడ దైవశక్తిని చూడలేం. ఎందుకంటే అది చూసేది కాదు, తెలుసుకునేది కాదు. ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రపంచమంతా నీ మనసులో అనిపిస్తుంది. కానీ దానిలకు ఏ ఆధారము లేదు. నీవు గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు వైట్ పేపర్ ఆధారంగా ఉంది కాబట్టి ప్రతిబింబాలు కనపడినాయి, నువ్వు చూసినావు. ఇక్కడ నీ మనస్సులో ప్రపంచమంతా ప్రవేశించింది. ఇక్కడ నిలబడడానికి ఆధారం దానిలకు లేదు, ఆధారం లేదు. అందువలన అవి కదులుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఈ మార్పులన్నీ జరుగుతున్నాయంటే స్థిరంగా లోపల ఉండేకి దానిలకు అవకాశం లేదు. ఆ మనస్సు నువ్వైనప్పుడు ప్రపంచంలో ఉండబడినటువంటి అన్ని కూడాను మనసులో ప్రవేశించాయి. నిజం అనుకున్నావు. మరి నీ నిజస్వరూపం, నీ మనసులో ప్రవేశించినటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఏ బొమ్మలైనా ఏ రూపాలైనా నీ నిజస్వరూపానికి సంబంధించినవా? దానిలలో నీ నిజస్వరూపం ఉందా?
అవి లోపల ప్రవేశించినప్పుడు నీ నిజస్వరూపాన్ని తెలుసుకునేటట్లుగా అవి నీకు సహకరిస్తున్నాయా? సాధ్యమవుతా ఉందా? కాలేదు. కాబట్టి ఏ ఆధారం లేకుండా కళ ఎలా నిజమనిపించిందో, కళలో నువ్వు ఎలా విహరించినావో, జీవించినావో, సత్యం అనుకున్నావో, అదే మనస్సే పగలు కూడా నువ్వు పనిచేస్తూ ఉంది. కాబట్టి పగలనేటువంటిది ఒక కళ, కళ అనేటువంటిది ఒక కళ, జీవితమే ఒక కళ. కళ అంటే భ్రాంతి. ఈ భ్రాంతి వల్ల నీ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నావు, సాధ్యం కావడం లేదు. అందువల్ల నిజము నిజము అంటే ఏది నిజం? ఏది నిజం? నీకు జీవితం అంతా నువ్వు తెలుసుకో, చూద్దాం ఏది నిజము. నీ జీవితంలో నిజమని అనుకునేటువంటిది నీకు ఏమీ తెలియనప్పుడు నీ స్వరూపము నిజము అన్నారు. నిజమేలా నీకు తెలుస్తుంది? అందువల్ల నీ నిజస్వరూపం అంటే మనసు భ్రాంతి. అందుకోసమే మహనీయులు ఏం చెప్పారంటే, భ్రాంతి వెడలిన బ్రహ్మము బట్ట బయలు. ఇక్కడ చేయాల్సింది ఏంటి? భ్రాంతి వెడలిన, భ్రాంతి అనేటువంటిది ఎప్పుడైతే లేకుండా పోతుందో బ్రహ్మము బట్ట బయలు. నీ నిజస్వరూపం అనేటువంటిది, నీ మనస్సు అనేటువంటిది లేక మాయమైపోవాలి, అదృశ్యమైపోవాలి. మనసు అదృశ్యమైపోయినప్పుడు స్వరూపం అనేటువంటిది దానికి హద్దులు లేవు, ఆకారము లేదు, చూసేది కాదు, చూడబడేది కాదు, చూపు కాదు. అంటే భ్రాంతి వెడలుతోంది, భ్రాంతి వెడలిపోవాలి అంతే. సినిమా అంతమైంది, తెర మాత్రం మిగిలింది. నీ భ్రాంతి అనేటువంటి సినిమా జీవితం అనేటువంటిది అదృశ్యమైపోతే శాశ్వతమైంది. అది రూపం కాదు, ఆకారం కానీ, పేరు కానీ, నిర్ణయం కానీ, అది మనసుకు సంబంధించినవి కాబట్టి వర్తించు. కానీ భ్రాంతి వెడిలిపోవడం అనేటువంటిదే ఇక్కడ జరగాల్సిందంతే. ఇంకా నీవు భగవంతుని తెలుసుకుంటావు, నేను భగవంతునని నీకు అర్థమవుతుంది అనేటువంటిది మాత్రం కానే కాదు. మనస్సు భ్రాంతి అదృశ్యమైపోయిందంతే. భ్రాంతి అనేటువంటిది అదృశ్యమైనప్పుడు నీ నిజస్వరూపం అనేటువంటిది అనుభూతి లేకొస్తుంది. అనుభూతి లేకొస్తుందంటే మనస కాదు. మరి ఎలా అంటే, మనిషిలో దివ్య జ్ఞానం అనేటువంటిది, బ్రహ్మ జ్ఞానం అనేటువంటిది ఉంది.
లౌకిక జ్ఞానం అనేటువంటిది అదృశ్యమవుతే దివ్య జ్ఞానం పనిచేస్తుంది. దివ్య జ్ఞానంలో పనిచేసినటువంటిది సత్యము, శాశ్వతమైనటువంటిది. లౌకిక జ్ఞానం అనేటువంటిది మనస్సుకు తెలిసేటువంటివన్నీ కూడాను ఉత్తవి, భ్రాంతి అన్నీ పోతాయి. కాబట్టి ఉంది ఎందుకంటే సకల సృష్టిని దివ్యశక్తి నడిపిస్తోంది అని చెప్పినారు మహనీయులు. ఎలా నడుపుతా ఉంది? బుద్ధితో నడుపుతా ఉందా, మనస్సుతో నడుపుతా ఉందా, తెలుసుకోవడం వల్ల నడుపుతా ఉందా, తెలివితేటలతో నడుపుతా ఉందా, శరీరంతో నడుపుతా ఉందా, ఊహలతో నడుపుతా ఉందా? కాబట్టి మీకు అసాధ్యమైంది అది అర్థం చేసుకోవడానికి. ఉంది. చూడాలంటావు, చూసేది కాదు. అర్థం చేసుకోవాలనుకుంటావు, అర్థం చేసుకునేది కాదు. ఈ పద్ధతిలో పాటిస్తే నేను తెలుసుకుంటాను, పొందుతానంటావు. అది కాదు. నీ మనస్సులో ఏది పుట్టినది కానే కాదు, అంతా భ్రాంతి. నీలో సంతోషం పుడతా ఉంది, ప్రేమ పుడతా ఉంది, కరుణ, దయ, ఆప్యాయత, అనురాగము, ఆత్మీయత అన్నీ పుడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నీ ప్రయత్నంతో పుడుతున్నాయా? నీకు తెలిసి పుడుతున్నాయా? అంటే అవి పనిచేసేటప్పుడు నీ ప్రయత్నం లేదు, అక్కడ నీకు అనుభవము ఉంది, తెలుస్తూనూ ఉంది. అంటే అవి పని చేసినప్పుడు నీ మనస్సుతో సంబంధం ఉండదు. మనిషిలో దైవత్వాన్ని తెలుసుకునేకి ఏవైతే సహకరిస్తున్నావో అవి సత్వగుణానికి సంబంధించినటువంటివి. అంటే ప్రేమ, దయ, కరుణ, సహనము, ఇతరులను బాధ పెట్టకుండా ఉండడము, సర్వప్రాణులను సమానంగా చూడడము, ఇవన్నీ కూడాను మనసుతో వచ్చినటువంటివి కాదు, మనసుకు సంబంధించినటువంటివి కాదు. అవి మన లోపల నుంచే వస్తున్నాయి, మనకు అనుభవం కూడాను ఉంది. అంటే ఇవి మనస్సుకు సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. మనస్సుతో సంబంధం ఉంది అంటే నీకు ద్వేషము, కోపము, తాపము, భేదము అన్నీ పుడతాయి. అది మనిషి మానవత్వం. లోపల నీకు అన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రాణికి నీ వలన
హాని కాని వాటి వలన నీకు హాని కాని, నీ వలన వాటికి కాని హాని జరగనే జరగదు. దైవలక్షణం అంటే నీలో ఉండేటువంటి దివ్య శక్తి పని చేస్తూ ఉంది అనేటువంటిది. నీకు ప్రేమ కరుణ అనేటువంటిది స్వచ్ఛమైంది కలిగినప్పుడు నీకు ఎలా తెలుస్తుందో, ఆ దైవశక్తి కూడాను నీలో పనిచేస్తాండేదనేటువంటి ఒక విశిష్టమైనటువంటి జ్ఞానం మనసు భ్రాంతి అదృశ్యమైనప్పుడు మాత్రం అనుభూతిలోకి వస్తుంది. అయితే దాన్ని శాశ్వతంగా దక్కించుకునేకి అది మనసుకు చేత కాదు, సాధనకు సాధ్యం కాదు. ఆ యొక్క నీ నిజస్వరూపము శాశ్వతంగా ఉంచుకోవడానికి నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని శాశ్వతంగా నువ్వు ఉంచుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని కూడా నువ్వు శాశ్వతంగా ఉంచుకోలేవు. ఎందుకు ఉంచుకోలేవంటే అది సృష్టిలో ఉండబడినటువంటి ఒక్క మానవునికి కాదు, సకల జీవరాశులకు, కనీసం దేవతలకు కూడా సాధ్యం కాదు. అంటే అది కేవలము దైవత్వము, దైవశక్తి అంతే. కాబట్టి కేవలము దైవశక్తే అన్నప్పుడు నీకుండేటువంటి లక్షణాలు దానికి లేనే లేవు కదా. నీవు దైవంగానే నువ్వు లేకుండా పోయినావు. నువ్వు లేకుండా పోవడమే మిగిలింది దైవత్వం. అది నా దైవత్వం నేను పొందినానని నీకు మనస్సు ఉంటే కదా నీకు తెలిసేది. కానీ ఆ జ్ఞానం అనేటువంటిది మాత్రం ఉంటుంది. కాబట్టి మహనీయులు శరీరాన్ని వదిలినా కూడాను వాళ్ళలో ఉండేటువంటి ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, ఆదరించడము, భేదరాహిత్యము, అహింస అనేటువంటివి సహజంగా వాళ్ళలో పనిచేస్తున్నాయి. అవి లోకాన్ని ఉద్ధరిస్తున్నాయి, మానవులలో ప్రవేశిస్తున్నాయి, మానవత్వాన్ని తీసేసి దైవత్వాన్ని తీసుకొని వచ్చేకి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నిజ జీవితం అనేటువంటిది అప్పుడు నీకు అర్థమవుతుంది. నిజ జీవితము ఎప్పుడైతే నీకు అర్థమైందో అప్పుడు నీ నిజ స్వరూపం అనేటువంటిది అర్థమవుతుంది. నీ నిజ స్వరూపం అనేటువంటిది నీకు తెలిసినప్పుడు స్వరూపాలే లేకుండా పోతాయి. నిజం అనేటువంటిది దానికి అర్థం లేదు, కానీ శాశ్వతంగా ఉంటుంది అంతే.